మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారా? హృదయంలో సంతోషం ఉన్నదా? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్తేనే మనకు సంతోషము, సమాధానం. చూడండి, మన బాధలు, మన దుఃఖము, మన యొక్క జీవితాన్ని ముందు వేసుకొని ఒక్కొక్క రోజు ఏం జరిగింది అని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం అంతా గాయపరచబడుతుంది. మనం ప్రతిరోజు ఏడవలసిన పరిస్థితి వస్తుంది. కానీ దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో మన హృదయం ఉల్లసించి సంతోషించి దేవుని సన్నిధిలో నిజంగా మన జీవితంలో కూడా కష్టాలు, నష్టాలు అన్నిటిని అలా దాటుకొని వెళ్తూ దేవుణ్ణి స్తుతించగలుగుతాం, ఆయనను ఆరాధించగలుగుతాం, ఆయనను వెంబడించగలుగుతాం. ఆయన బిడ్డగా మనం ఉన్నామనే ఒక ధైర్యము మన జీవితంలో ఉన్నప్పుడు ఈ కార్యములన్నీ జరుగుతాయండి. కానీ ఈ ఉదయకాలం మీ జీవితంలో ఏం బాధపడుతున్నావో, ఏది వేదనని కనిపిస్తున్నదో అన్నిటినీ మర్చిపో దేవుని బిడ్డలారు. దేవుని వైపే చూడు, ఇంకా దేని వైపు చూడకు. ఆయనే మన బలం, ఆయనే మనకు శక్తి. కనుక ఆయన వైపే మనం చూస్తూ ముందుకు నడవాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడనైన వాగ్దానం ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గురించి వర్తమానము జనులు విని నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఇక్కడ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానం, ఆయన మంచి పేరు అంటే ఆయనకి ఇష్టమైన పేరు కలగజేస్తాడట. భూజనులందరి ఎదుట మనకు ఆయన సమస్తమైన క్షేమము, సమస్తమైన మేలును జరిగిస్తూ ఉంటే, ఆ మేలును మనం అనుభవిస్తూ ఉంటే, ఆ మేలు, ఆ యొక్క దీవెన మనం అనుభవిస్తూ ఉంటేనట భూజనులందరూ దిగులు పడతారు, భయపడతారు. ఎవరు దిగులు పడతారో తెలుసా? నీ శత్రువు ఉంటాడు కదా. నువ్వు ఎప్పుడు ఎదగకూడదు, నువ్వు సంతోషంగా ఉండకూడదు, నువ్వు ఎప్పుడు బాధతో ఉండాలి, చింపిరిగా ఉండాలి, చాలా కష్టాల్లో ఉండాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళు దిగులు పడుతూ ఉంటారు. అయ్యో, నేను అనుకున్న వారి జీవితంలో జరగట్లేదు, వాళ్ళు బాగున్నారు అని వాళ్ళు ఒక బాధపడుతూ ఉంటారు. కానీ చాలామంది భయపడతారట. ఎందుకు భయపడతారు దేవుని బిడ్డలారా? ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని చూస్తే ప్రజలు భయపడతారు. అంటే ఒక మంచి స్థితిలో నిన్ను ఉంచినప్పుడు, యోబు గ్రంథంలో చూస్తే యోబు వస్తూ ఉంటే యవనస్తులందరూ లేచి నిలబడతారట. అంటే ముసలి వాళ్ళు, చాలా వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా ఆయన వస్తూ ఉంటే లేచి నిలబడతారట. యవనస్తులు దాక్కుంటారట ఆయన ఎదుటికి రావడానికి. అంటే ఒక ఘనమైన స్థితిలో ఉన్నప్పుడు నీ ఎదుటికి వచ్చి మాట్లాడే అంత ధైర్యం ఎవరికి ఉండదు. అట్లా ఏమంటున్నాడు దేవుడు అంటే, నేను మిమ్మల్ని ఘనపరచబోతున్నాను. ఎట్లా? భూజనులందరూ భయపడి వణికినట్టుగా నీకు సంపదను కావచ్చు, అధికారమును కావచ్చు, మేలును కావచ్చు, నీకు ఏది ఇచ్చి ప్రభు ఘనపరుస్తాడో, నిన్ను ఏ స్థితిలో ఘనపరచాలనుకుంటున్నాడో ఆ స్థితిలో ఘనపరిచినప్పుడు నీ ముందున్న ప్రజలు భయపడినట్లుగా, దిగులు నొందినట్లుగా చేయబోతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నీవు చాలా ధైర్యం తెచ్చుకోవాలి, సంతోషించాలి, ప్రభు సన్నిధిలో గంతులు వేయాలి. ప్రభువా, ఇంత గొప్ప ఆశీర్వాదం నాకు ఇస్తున్నావని ప్రభును స్తుతి చెల్లిస్తూ ఉండండి. ఆయనకు స్తోత్ర కారణముగా ఉండాలట. నువ్వు ఆయనకే స్తోత్ర కారణముగా ఉండాలి. ప్రభును స్తుతించండి, ఆరాధించండి, మరల వాక్యాన్ని చదువుతూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. ప్రభు సన్నిధిలో మీరు ఆనందించండి, నిత్యము ఆయన వైపు చూడండి. చాలా మీ జీవితంలో అద్భుతమైన మహిమ కలిగిన కార్యములు ప్రభు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ ధైర్యముగా ఉండండి, ఎక్కడ మీరు పడిపోకండి, దిగులు పడకండి, దేవుని వైపే చూస్తూ నడవండి. వెనక్కు తిరిగితే బాధ, వెనక్కు చూస్తే బాధ, కానీ ముందుకే నడవండి. పేతురు జీవితంలో ప్రభా నేను నడుస్తాను అన్నాడు, నడవమన్నాడు ప్రభు కదా. ముందుకు చూస్తే బాగుండు, కానీ అలను చూశాడు, అప్పుడు మునిగిపోయడం ప్రారంభించాడు. కానీ ప్రభు వదిలిపెట్టలేదండి, మరలా లేపాడు. అట్లా నువ్వు పడిపోయినా ప్రభు లేపుతాడు. కానీ పడిపోవడం, లేవడం వద్దు. మన జీవితంలో నిలబడి ఆయన్నే చూస్తూ ఆయనలాగా మనం మారిపోదాం. మన జీవితంలో అద్భుతమైన కార్యములు నీ జీవితంలో కాదు, నీ ద్వారా కూడా అనేకమైన మహిమ కలిగిన కార్యములు ప్రభు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా.
అయా నీ బిడ్డలు ఈరోజు ప్రభువా వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి. వారి బిడ్డలు స్టడీ, కాలేజీకి వెళ్తున్నవారు, స్కూల్కి వెళ్తున్నవారు మంచి స్కూల్లో, మంచి కాలేజీలో జాయిన్ కావాలి. వారి విద్య అంతా కూడా పూర్తి చేసుకోవడానికి కృప చూపించండి. అయా అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. అయా ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు అయా శుభము, దీవెన, ఆశీర్వాదం పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా వారి నోటి నిండా నవ్వు, వారి జీవితంలో అద్భుత కార్యములు జరగాలి. అయా మహిమతో నింపమని, అయా అన్ని కుటుంబాల్లో నీ మహిమ దిగాలి ప్రభు. అందరి తలల మీద నీ ఒక ఆనంద తైలము పోయబడాలి. గొప్ప కార్యములు చేయమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.